భాగవతము ముక్తిని, రక్తిని, శక్తిని ప్రసాదించు పరమోన్నత గ్రంథము. వేదములు, ఉపనిషత్తులు, పురాణములందలి అనేక అంశములిందున్నాయి. ఇది తాత్విక గ్రంథము, పరమేశ్వరుని మహిమలను ప్రతిబింబింపజేయు సద్గ్రంథము. దీనిని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. వ్యాసుడు దైవాంశ సంభూతుడు, మహానుభావుడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం ప్రాచేతసాత్మజం వందే తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని వ్యాసుని స్మరించి మనం భాగవత గ్రంథావలోకనానికి వెళ్ళాలి. యయాతి నహుషుని రెండవ కుమారుడు. మొదటి కుమారుడగు యతికి నహుషుడు రాజ్యమునిచ్చేదనని చెప్పగా అతడు విరక్తుడై స్వీకరింపని కారణముగా రెండవ కుమారుడైన యయాతికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. నహుషుడు మునుల శాపవశమున పామై నేలకూలాడు. యయాతి ఒకరోజు అడవికి వేటకై వెళ్ళాడు. వేట మార్గమున వచ్చుచుండగా బావిలో వివస్త్ర అయి పడిన దేవయానిని చూచాడు. ఆమె అపురూప లావణ్యమునకు మోహితుడయ్యాడు. ఆమె కట్టుకునుటకు తన ఉత్తరీయమునిచ్చి ఆమెను బావి నుండి వెలికి తీశాడు. దేవయాని రాక్షస మంత్రి అయిన శుక్రాచార్యుని కుమార్తె. రాక్షసరాజైన వృషపరువుని కుమార్తెగు శర్మిష్ఠ దేవయానితో కలిసి ఒకరోజు చిరులతో కూడి కాలక్షేపమునకై విహారార్థమున కొరకు ఒక పూల తోటకు వెళ్ళింది. అతడు జలకములాడుచుండగా పార్వతీ పరమేశ్వరుడు అతడికి వచ్చారు. పరమేశ్వరుని చూచిన దేవయాని ఆ సంభ్రమంలో శర్మిష్ఠ ఒలువలు ధరించింది. అది చూచిన శర్మిష్ఠ కోపించి నిందించి దేవయానని వివస్త్రను చేసి చెరులచే ఆధిపత్యపు పోరులో బావిలోనికి నెట్టింది. యాతిచే బావి నుండి పైకి వచ్చిన దేవయాని, నీవు నా కరగ్రహణము చేసితివి, కావున నా భర్తవైతివి అని పలికింది. పద్మముపై వాలడి తుమ్మెద ఇతర పుష్పములపై వాలదు కదా అని పలికింది. అంతకు పూర్వము జరిగిన కచుని శాప వృత్తాంతమును చెప్పింది. బ్రాహ్మణ కుమారుని పెళ్లియారడి ప్రాప్తము కచుని శాపవశమున కోల్పోయితినని తెలిపింది. ఇది ఎంతయు దైవ నియోగంబని భావించింది. బ్రాహ్మణ కన్యయగు దేవయాని యాతని తన భార్యగా స్వీకరించుటకు అంగీకరించాడు. ఈ విధంగా జరిగిన పిదప దేవయాని తన తండ్రి కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్నంతా పూసగురిచినట్లు చెప్పింది. శుక్రాచార్యుడు తన కుమార్తెకు దేవయాని దుఃఖమునకు తాళలేక కుమార్తెతో కలిసి ఆ పురం నుండి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన రాక్షసరాజగు వృషపరువుడు అతడికి వచ్చి శుక్రుని వలన దేవతలను గెలవదలంచి ఆచార్యుని పాదములపై పడి ప్రార్థించగా శుక్రుడు అది చూచి ప్రసన్నుడయ్యాడు. అప్పుడు శుక్రుడు, ఓ రాజా, 1000 మంది చెల్లులతో నీ కుమార్తెగు శర్మిష్ఠ నా కుమార్తెగు దేవయానికి దాసి కావాలి అని పలికాడు. అందులకు అతడు అంగీకరించి కుమార్తెను పిలిపించి దేవయానికి దాసిగా నుండుమని నియోగించాడు. అనంతరము ఆచార్యుడు తన కుమార్తెను ఇచ్చి యయాతికి మహావైభవంగా వివాహం గావించాడు. శర్మిష్ఠ దేవయానికి దాసి అయి ఆమెతో పాటు యయాతి కడకు వెళ్ళింది. కానీ అప్పుడు శుక్రాచార్యుడు యయాతికి ఒక షరతు పెట్టాడు. ఎట్టి పరిస్థితులలోనూ శర్మిష్ఠతో నీకు సమాగమం పనికిరాదు అని చెప్పాడు. కొంతకాలంనకు యయాతికి దేవయాని వలన యదు, తుర్వసులను 2 కుమారులు కలిగారు. దేవయాని వెలుపలున్న తరుణమున శర్మిష్ఠ ఏకాంతముగా ఉన్న యయాతి కడగేగి తన కామోతురతను వెల్లడించింది. ఆ వివరాలని చూచి కోరికను ఆపుకొనలేక యయాతి ఆమె కోరికను తీర్చాడు. శర్మిష్ఠ వలన యయాతికి దృహ్యుడు, అనువు, పూరువు అను 3 కుమారులు కలిగారు. ఈ విషయాన్ని గమనించిన దేవయాని తదుపరి తన తండ్రి కడకేగి వృత్తాంతాన్ని అంతటినీ చెప్పి దుఃఖావేశమున మూర్ఛిల్లింది. కుమార్తె దుఃఖమును చూచి తాళలేక శుక్రుడు యయాతిని ముదూసలివి కమ్మని శపించాడు. ఆ సందర్భమున శుక్రుడు యయాతితో, నా మాట త్రోచి దానవ భామను పొందితివి ధరణి పాలక, తగవే ఏ మాట ఏది రూపము కాముకులకు లోలుపులకు కలవే నిజముల్ అని అంటాడు. వనిత జనహేయంబైన ముసలితనమునకు యయాతి దుఃఖించాడు. పిమ్మట దేవయానని కొని తన పురమునకేగి పెద్ద కుమారుని అగు యదువును పిలిపించి తన ముసలితనమును స్వీకరించి
అతని యవ్వనమును ఏమని అడుగుతాడు. అతడు తిరస్కరించాడు. తరువాత ఇయాతి దుర్వసుని దృహ్యాదుని పిలువనంపి తన కోరికను తెలుపగా వారును పెద్ద కుమారుని వలె తమ అసమ్మతిని తెలియజేశారు. ఆ తరువాత కడగొట్టు కుమారుడైన పురువుని పిలిచి తన మనోగతమును తెలుపగా అతడు తన తండ్రి ఆజ్ఞను కాదనలేక సమ్మతించాడు. కయ్యంబాడెడి పుత్రకుండు క్రిమి సంకాశుండు కాకుండునే అని తన వినయాన్ని, తండ్రిపై గల అభిమానాన్ని, భక్తిని వెల్లడించాడు. ఇంకను కన్న తండ్రి చెప్పిన పని చేసిన సుగతి కొంగు పసిండి కాదే అని సమాధానమిస్తాడు పూరువు. పూరువు తన యవ్వనమునిచ్చి ఆయన నుండి ముదిమిని స్వీకరిస్తాడు. తదుపరి యయాతి దేవయానితో చాలా కాలము కామాతిరేకముతో సుఖసౌఖ్యములను పొందాడు. రాజ్యపాలన గావిస్తున్నాడు. ధార్మికుడై యజ్ఞయాగాదులను నిర్విరామంగా చేశాడు. కోరికలు తీరక యయాతి చెలికాండ్రన్ కరులన్ రథమ్ముల భటశ్రేణులన్ తురంగంబులన్ కలలోగన్న ధనాబళిన్ సములుంగా చూచుచున్ భార్యతో పలువేలేండ్లు మనోజ భోగలహరి పర్యాప్తుడై తేలియున్ పలు తృష్ణన్ కడగానకెంతయు మహాబంధంబులన్ సృక్కుచున్. మహాసుఖభోగములను దేవయాని వలన అనుభవించాడు. ఒకనాడు యయాతికి ఆత్మజ్ఞానము కలిగింది. తాను చేయుచున్న పని పొరపాటుని గ్రహించాడు. కాంతా సమితమున మోసపోయినందుకు విచారించి దేవయానికి తన వృత్తాంతము ప్రతిబింబించున్నట్లుగా ఒక కథ చెప్పనారంభించాడు. ఒక అడవిలో ఒక మేకపోతున్నది. కర్మవశ్యమున నూతిలోనికి జారిపడబోవు ఒక మేకను అది తన కొమ్ములతో నూతి నుండి బయటికి లాగింది. అప్పుడు ఆ మేకపోతును భర్తగా కోరింది. సరే, దానితోది తిరుగుతోంది. అంతటితో తృప్తిపడక కనిపించిన అనేక మేకలతో తిరుగున ఆరంభించింది. కామోపభోగములతో ఆ మేక పోతు సురికిపోయింది. వెడవిలుతు కేళి చెయురాకు అడిదపు రేటునకు లోగి అతి మోహితుడై విడువక సతులందగిలెడు జడునకు ఎక్కడివి బుద్ధి చాతుర్యంబుల్. మొదటి మేక తనపై మోహమును విడిచి ఇష్టారీతిగా ఇతర మేకలతో క్రీడించు మేకపోతు చేష్టలను తీవ్రంగా నిరసించింది ఆ మేక తన మనసులో పలికిన పలుకులు పలుకడు కలయున్ నవకాంత చూచి కడు సంచలుడై నిలిచిన చోటన్ నిలువడు నిలువెల్లను కల్లా కామి నిజమరిగలడే అని అనుకుంటుంది. ఆ మేకపోతు తిరిగి మేక వెంట పడగా అంగీకరింపదు. ఆ మేకను పెంచిన విప్రుడు ఆ మేకపోతు వృషణములను భిన్నం చేశాడు. అప్పుడు ఆ మేక క్రిందపడి బ్రాహ్మణుని వేడుకొనగా ఆ బ్రాహ్మణుడు దయార్ద్రుడై మొదటి స్థితిని ఆ మేకపోతు కల్పించాడు. ఆ తరువాత ఆ మేకపోతు మొదటి మేకతో రతిసుఖములను అమితంగా అనుభవించింది అని యయాతి దేవయానికి కథను ముగించాడు. ఆ రాజు ఈ కథనంతా తన వృత్తాంతమును ఉద్దేశించి తన రాణికి బోధించాడు. 1000 ఏండ్లు యయాతి దేవయానియందు సుఖభోగములను అనుభవించినను అతని కామవాంఛ చల్లారలేదు. చివరకు విసిగి వేసారిపోయాడు. చివరకు యయాతి దేవయానితో ఇట్లన్నాడు: కడలేదాశాలతకున్ కడచూడ కానరాదు కడకనరేనిల్ కడుముదమున సంసారము కడగందురు తత్వవిధులు కమలదళాక్షి అని అంటాడు. ఇంకను అతడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కామోపభోగ సుఖములు వేమారు పురుషుండు అనుభవించుచున్నాన్ కామంబు శాంతి పొందదు ధూమధ్వజుడు ఆద్యవృష్టి దృంగుడు వడునే అని పేర్కొంటాడు. కామోపభోగములు అనేక పర్యాయములు బహుకాలము అనుభవించినను ఆ కామమందలి ఆశ నేతి ధారను త్రాగడి అగ్ని ఆశ చల్లారనట్లు చల్లారదు. ఆ ఆశకు అంతులేదు అని దీని భావం. ఇది పరమ సత్యమైన విషయం. ఆ తరువాత యయాతి తన మనోరథాన్ని
తన భార్యామణి అయిన దేవయానితో ఇట్లన్నాడు. నేడు మొదలుగా నేను కామతృష్ణకు స్వస్తి చెప్పి అడవులకు పోయి వన్యమృగములతో కలిసి పరబ్రహ్మమునందు నా మనసును పూర్తిగా నిమగ్నము గావించెదనని చెప్పాడు. బ్రహ్మనిష్ట మానవులకు ఆశా నివారణి అవుతుంది. ఆహార నిద్ర యోగం వలన పూర్తిగా పరిహరిస్తాను. ఆత్మవిదుడై సంసార నాశము తలంచిన వాడే విద్వాంసుడనియు పేర్కొంటాడు. తదుపరి యయాతి పూరుని యవ్వనమును అతనికిచ్చి అతని ముదిని స్వీకరిస్తాడు. కోరికలను త్యజిస్తాడు. రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి దృహ్యునకు పూర్వభాగాన్ని, యదువునకు దక్షిణ భాగాన్ని, దురువునకు పశ్చిమ భాగాన్ని, అనువునకు ఉత్తర భాగాన్ని ఇస్తాడు. మొత్తం రాజ్యపాలనా భారాన్ని పూరునకు అప్పగిస్తాడు. పూరునికి పట్టాభిషేకము గావిస్తాడు. తదుపరి యయాతి విషయ సుఖములందు పూర్తిగా వైరాగ్యాన్ని పొందుతాడు. కారుణికోత్తముడగు హరి కారుణ్యము కథమున అతడు గెలిచెన్ క్రూరములగు విషయంబుల ఊరక గెలువంగ శక్తుడొక్కడు కలడే అని ఈ సందర్భంగా సూచిస్తాడు. దయామయుడై శ్రీహరి కరుణ కారణముగా యయాతి విషయ సుఖములందరి వాంఛను పూర్తిగా వీడి ఆ స్వామి దయ లేకపోతే ఎవరైనను ఆ సుఖ వాంఛలను వదలలేరని ఇందలి భావం. భవబంధములను వీడి సత్వరజస్తమో గుణములను వదలి యయాతి నిర్మలంబైన వాసుదేవాభిధాన బ్రహ్మపదమునందు స్వతసిద్ధమైన భాగవత గతిని పొందాడు. అటుపిమ్మట దేవయానియు తన భర్త చెప్పిన మాటలన్నయు సత్యములని భావించి ఆమె తన దీక్షా పరతంత్రత చేత ముక్తిని పొందింది. మనం ఇంతవరకు యయాతి వృత్తాంతాన్ని పరిశీలించాం. దేని ద్వారా మనం అనేక విషయాలను గ్రహింపవచ్చు. ఏ పని అయినను కర్మవశమున దైవవశమున జరుగుతుంది. దానిని తప్పించుటకు ఎవరి చేత కాదు. ఈ ప్రపంచమంతయు మాయ చేత నడుస్తున్నది. ఎవరైనను అహంకారం చేత విర్రవీగరాదు. అట్లు విర్రవీగిన శర్మిష్ఠ చివరకు దాసి అయింది. శర్మిష్ఠ చేత హీనంగా చూడబడ్డ దేవయాని మహోజ్వలమైన జీవితాన్ని అనుభవించింది. ఒకరి అదృష్టాన్ని మరొకరు తొలగించలేరు అన్న సత్యము మనకి ఈ ఘట్టం ద్వారా తెలుస్తున్నది. యయాతి కొంతకాలము కామోపభోగాల్లో మునిగి తేలాడు. మరికొంతకాలము యజ్ఞయాగాదికాల్లో లీనమయ్యాడు. పురుషార్థ సాధనకు ప్రయత్నించాడు. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాడు. విషయ సుఖాలను వర్జించాడు. గుణత్రయములను విడనాడి నిస్సంగుడై పరమపదాన్ని పొందాడు. కామోపభోగములకు అంతులేదనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. హరి కరుణ వలన మనము దాని నుండి విడిపడగలమనియు ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది. పూర్వు వంటి కుమారుడు అరుదుగా ఉంటారు. తండ్రి సుఖము కొరకై తన సుఖాన్ని త్యజించిన ఉత్తమ కుమారుడతడు. కావుననే చివరకు యయాతి అతనికి పట్టాభిషేకం గావిస్తాడు. మానవుడు అహంకారమును వీడి వినయ వినమితుడై పురుషార్థ సాధనలో నిమగ్నుడై తుదకు బ్రహ్మపదాన్ని పొందాలనే సందేశాన్ని యయాతి కథ ద్వారా మనం గ్రహించాలి. పోతన గారు యయాతి కథ ద్వారా మానవాళికి మహితోపదేశాన్ని అందించి మహోపకారంగా వించారు.